సువార్త ప్రకటించడానికి వెళ్తున్నామంటే చావటానికి వెళ్తున్నాము. వాళ్ళ నాశనం ఏంటో వాళ్ళకి తెలియట్లే. వాళ్ళ నాశనం నుండి తప్పించబడటానికి చాలా మార్గాలు వెతుక్కుంటున్నారు. వాళ్ళు మార్గాలు వెతుక్కుంటూ సర్వైవ్ అవుతున్నామని ఒక తృప్తిలో ఉన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు కదా, వాటి గురించి మీ అభిప్రాయం ఏమంటారు? రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఇటు ఆ పాస్టర్ వరకే వర్తిస్తుంది. భారతదేశంలో సువార్త ప్రకటించడానికి ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి కదా. వాళ్ళు సర్వైవ్ కావటానికే ప్రయత్నిస్తున్నారు కానీ దేవుని మనసుని ఎరగలేకపోతున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఈ గాస్పల్ అనేది ప్రకటించబడుతుంది? అసలు సాధ్యమంటారా ప్రకటించడానికి? అయితే భూమి మీద తప్పించబడతారేమో కానీ ఇది జీవితం కాదు. దిస్ ఈస్ ద టెంపరవరీ. ఇది చాలా చాలా శాశ్వతమైనది కాదు. ఇది ఓన్లీ కేవలము టెంపరరీ మాత్రమే. కాబట్టి దీనికే ప్రజలు ఆలోచిస్తున్నారు కానీ శాశ్వతమైన దాని గురించి ఆలోచించట్లేదు. అందుకే దేవుని మనసు ఏంటంటే శాశ్వతమైనది ఉంది.